పెనమలూరు కట్టపై ఉన్న ఇళ్లను అధికారులు ధ్వంసం చేశారు. పేరంటాలమ్మ చెరువులో ఉన్న ఇల్లు సైతం క్రేన్తో ధ్వంసం చేశారు. వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఇల్లు కూల్చివేస్తే వారు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ఇల్లు స్థలాలు ఇచ్చారు, కాదంటలేదు. కొంతమందికి ఇక్కడ ఇచ్చారు, కొంతమంది ఒంకూరులో ఇచ్చారు, కొంతమందికి ఇంకా రాలేదు. ఏంటి మొన్న క్యాన్వాస్ చేశారు, ఏమని అటు 7 అడుగులు ఇటు 7 అడుగులు కావాలి మాకు స్థలం అన్నారు. మేము సిద్ధపడ్డాం చేస్తానికి. మళ్ళీ క్యాన్వాస్ చేసి ఇల్లు మొత్తం పీకేయాలన్నారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం. ఎంఆర్ఓ గారు బాబోయింది మా పరిస్థితి, ఇప్పుడు వెళ్ళమంటే పనుల్లో ఏమీ లేవు. ఇంటి అద్దెలు కట్టుకోవాలంటే మా వల్ల కాదని మేము అన్నాం. ఆ టైం అడిగాము, టైం ఏంటి బాబు అని అడిగాము. సరేనన్నారు. ఇప్పుడు బెటాలు వచ్చేసింది, మీరు తీపట్టు తొక్కిచ్చేస్తాం, మిమ్మల్ని కూడా ఏమి లేసుకెళ్ళిపోతారని చెప్పి బందేసి ఇప్పుడు వెళ్ళమంటే మా తల్లి దొరుకుతుంది. మాకు మేము ఎట్టి వెళ్ళాలి, పిల్లలు వేసుకుని వెళ్ళమంటారు. ఇవన్నీ తీసుకొని మాకు ఇంటికి రానిస్తారు, ఈ సామాన్ వేసుకొని. మా పరిస్థితి ఇది దౌర్జన్యంగా ఉంది మాకు. విద్యార్థులను హెడ్ మాస్టర్